గురుభ్యో నమః. కొత్త సంవత్సరానికి మనం స్వాగతం చెప్తున్నాము. 2009 వెళ్ళి 2010. ఈ రోజుకున్నటువంటి ఇంకొక ప్రాముఖ్యం ఏంటంటే పూర్ణిమ కూడా ఈరోజు వచ్చింది. పూర్ణిమతో పాటుగా గ్రహణం. గ్రహణంతో మనం ఈ సంవత్సరాన్ని ప్రారంభించినట్టుగా లెక్క. అంటే ఆంగ్ల సంవత్సరం ప్రకారం అయితే 12 గంటలకు కాబట్టి వాళ్ళకి తేదీ మారేది. ఇప్పుడు మనకి గ్రహణం కూడా ఆ సమయానికే ఉంది కాబట్టి ఆ సమయంలో సరిగ్గా గ్రహణం సమయంలోనే మనకు ఒక సంవత్సరంలోకి ఇంకో సంవత్సరంలోకి మనం చెప్తున్నాం. అయితే ఈ సంవత్సరాల మార్పు అనేటువంటికి వాటికి ఏదైనా ఒక ప్రత్యేకత కానీ ఒక ప్రాముఖ్యం కానీ ఉంటుందా ఉండదా అంటే మనం అసలు ఏదైనా ఒక రోజు అని చెప్పి మనం అనుకునేటువంటి దానికి మనం చేసుకునేటువంటి విభాగం మీద తెస్తే మామూలుగా ప్రత్యేకత అనేటువంటిది ఉండదు. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనం ఒక పగలని చెప్పి మనం అనుకుంటాం. సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఒక రాత్రి అని చెప్పి అనుకుంటూ అక్కడికి ఒక రోజు అని చెప్పి మనం పెట్టుకున్నాం. అలా కాకుండా 2 సూర్యోదయాలు 2 సూర్యాస్తమయాలు అయిన తర్వాత ఒక రోజు అని మనం పెట్టుకున్నా కానీ దానివల్ల తేడా ఏమీ లేదు. అంటే ప్రకృతిలో ఉండేటువంటి ఏదైనా ఒక స్థితి ఏదైతే ఉంటుందో, ఒక పద్ధతి ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా కనుక మనం చేసుకుంటే అది ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరము అనేటువంటిది 365 రోజులు అనేటువంటిది ఈ సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి పట్టేటువంటి సమయం కింద మనం తీసుకుంటాం కాబట్టి ఒక సంవత్సరం. అయితే ఈ సంవత్సరం అనేటువంటిది 365 రోజులు అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడికి అంతమవుతుంది అనేటువంటిది మన ఇష్టం. ఎప్పుడైనా మనం సంవత్సరానికి ప్రారంభంగా మనం తీసుకోవచ్చు. తీసుకుంటే అక్కడి నుంచి మనకి అవుతుంది. ఈ రోజుకి మనకి ప్రాముఖ్యం ఉందా లేదా అనేటువంటి దాని ప్రకారం కనుక మనం చూస్తే ఈ జనవరి 1వ సంవత్సరం అనేటువంటిది కూడా సంవత్సరానికి ప్రారంభంగా రావడం అనేటువంటిది వచ్చి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. అంతకుముందు సంవత్సరము ప్రారంభం అనేటువంటిది జనవరితో ఉంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే సంవత్సరానికి 10 నెలలే ఉండేటువంటి రోజులు కూడా కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత మనకి క్యాలెండర్ అనేటువంటి దాన్ని స్థిరీకరించిన తర్వాత మనకి ఈ రకంగా వస్తుంది. అయితే 2 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే దేశాచారం అనేటువంటిది, కాలాచారం అనేటువంటివి ఉంటాయి. అనేక మంది ప్రజలు కనుక ఒక దాన్ని అనుసరిస్తున్నప్పుడు దాంట్లో ఎంతో కొంత సత్యం అనేటువంటిది ఉన్నప్పటికీ ఉండకపోయినప్పటికీ కూడా దానిని కూడా ఆలంబనంగా తీసుకుని పెద్దలైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక రకమైనటువంటి పద్ధతిని ప్రవేశపెడుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఈ రకమైనటువంటి దాన్ని పాటిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి అది అలవాటైంది కాబట్టి దానిని మనం కూడా అనుసరిస్తే అది వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. మనం కొత్తదాన్ని దేన్నైనా ప్రవేశపెట్టడము అనేటువంటి దానికంట. అందువల్ల మనం ఆంగ్ల సంవత్సరాది అనేటువంటి దాన్ని కూడా మనము స్వీకరించడం అనేటువంటి జరిగింది. అంటే ఎక్కువ మంది ప్రపంచంలో దాన్ని చేస్తున్నారు కాబట్టి. అలాగే మనం ఏ తమిళ దేశంలోనే కనుకుంటే వాళ్ళు తమిళ సంవత్సరాలు ఎప్పుడు ప్రారంభిస్తామో ఆ రోజు కూడా పండగ కింద మెట్లేదు. మనకి ఆంధ్రదేశంలో మనం దాన్ని మనం పండగగా మనం భావించకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో కనుక మనం ఉంటే, అలాగే ఇప్పుడు మనం ముస్లిం కంట్రీలో కనుకుంటే ఇప్పుడు మొహరంతో పాటుగా వాళ్ళకి కొత్త సంవత్సరము ప్రారంభమవుతుంది. అంటే దాన్ని కూడా మనం ఒక సంవత్సరంగానే మనము స్వీకరిస్తాం. అంటే ఏ ప్రాంతంలో ఉన్నాము, ఏ సమయంలో ఉన్నాము అనేటువంటి దాన్ని బట్టి కూడా మనం ఆ కాలాచారాన్ని మనం పాటిస్తాం అనేటువంటిది ఉంది. అంటే ఈ రకంగా కనుక మనం చూస్తే ఏదైనా సరే మనకు ఉండేటువంటిది ఒక పద్ధతి అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆచరిస్తున్నటువంటిది కనుకుంటే దాంట్లో తప్పుల్ని వెతకడము, అది చెడ్డది అయితే పక్కకు పెట్టేయడం అనేటువంటిది వేరు తప్పిస్తే మామూలుగా మనం ఆచరించడం అనేటువంటిది దాని సౌకర్యం కోసం అని చెప్పి స్వీకరించడం అనేటువంటిది మనకి తగినటువంటిది. ఎప్పుడైతే మనం దాని ఒక ప్రమాణంగా మనం తీసుకుంటామో అప్పుడు కాలగమనంలో మనకి సృష్టిలో జరుగుతున్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని దానికి కూడా మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. ఆ రకంగా కనుక మనం చూస్తే ఒక గ్రహణంతో మనకి సంవత్సరము ప్రారంభమవుతుంది కాబట్టి అందులోనూ సరిగ్గా రాత్రి వేళ తేదీ మారడము అనేటువంటి లెక్క, ఆ సమయానికి గ్రహణం కూడా ఉంది కాబట్టి అదే కనుక సూర్యగ్రహణం అయ్యి ఉంటే మనకి పగల రాత్రి కాబట్టి మనకి లెక్క లేదు అని మనం అనుకోవచ్చును. కానీ మనకి సంబంధించినంత వరకు, భారతదేశానికి సంబంధించినంత వరకు రాత్రి వేళ ఈ ఆంగ్ల సంవత్సరం అనేటువంటిది మారడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల భారతదేశం యొక్క పరిస్థితుల్లో
కొంచెం గ్రహణము పట్టినటువంటి విషయాల్లాగా ఉంటాయి. అంటే గ్రహణం పట్టడం అంటే మనకు రకంగా మబ్బు పట్టడం అనేటువంటిది ఎలాగైతే వెలుగు లేకపోవడం ఉంటుంది మనకి. అంటే రాబోయేటువంటి ఒక సంవత్సర కాలము కూడా కొన్ని ఉడుకులు అనేటువంటి మనకి తత్వశీలంలోకి కనిపిస్తాయి. అవి అనేక రకాలైనటువంటి వాటిల్లోకి లీడ్ చేస్తాయి. మామూలుగా కూడా మనకి పెద్దలైనటువంటి వాళ్ళకి ఇస్తున్నది 2010-12 సంవత్సరం వరకు కూడా మార్పులు అనేటువంటి ఉంటాయి. మొట్టమొదటి 2005-6 సంవత్సరం వరకు తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకొక 5-6 సంవత్సరాలు 2010-12 వరకు కూడా దాని యొక్క ఉంటాయి. అంటే రాబోయేటువంటి ఒక మంచిది ఏదైతే ఉందో ఒక శుభమైనటువంటి కాలంలోకి ప్రవేశించడానికి ముందుగా దీన్ని సంధియుగంగా మనం చెప్పుకుంటాం. అంటే ఒక స్థితిలోంచి ఇంకొక స్థితిలోకి ఏదైనా సరే మార్పు జరిగేటప్పుడు ఆ మధ్యలో ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో అటు మారడమా వద్దా అనేటువంటిది, అటు పాతని పూర్తిగా వదులుకోలేక కొత్తని పూర్తిగా మనం స్వాగతించలేక ఉండేటువంటి మధ్య గురుభ్యో నమః. కొత్త సంవత్సరానికి మనం స్వాగతం చెప్తున్నాము. 2009-2010. ఈ రోజుకున్నటువంటి ఇంకొక ప్రాముఖ్యం ఏంటంటే పూర్ణిమ కూడా ఈరోజు వచ్చింది. పూర్ణిమతో పాటుగా గ్రహణం. గ్రహణంతో మనం ఈ సంవత్సరాన్ని ప్రారంభించినట్టుగా లెక్క. అంటే ఆంగ్ల సంవత్సరం ప్రకారం అయితే 12 గంటలకు కాబట్టి వాళ్ళకి తేదీ మారేది. ఇప్పుడు మనకి గ్రహణం కూడా ఆ సమయానికే ఉంది కాబట్టి ఆ సమయంలో సరిగ్గా గ్రహణం సమయంలోనే మనకి ఒక సంవత్సరంలోకి ఇంకో సంవత్సరంలోకి మనం చెప్తున్నాం. అయితే ఈ సంవత్సరాల మార్పు అనేటువంటికి వాటికి ఏదైనా ఒక ప్రత్యేకత కానీ ఒక ప్రాముఖ్యం కానీ ఉంటుందా ఉండదా అని అంటే మనం అసలు ఏదైనా ఒక రోజు అని చెప్పి మనం అనుకునేటువంటి దానికి మనం చేసుకునేటువంటి విభాగం మీద తెస్తే మామూలుగా ప్రత్యేకత అనేటువంటిది ఉండదు. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనం ఒక పగలని చెప్పి మనం అనుకుంటాం. సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఒక రాత్రి అని చెప్పి అనుకుంటూ అక్కడికి ఒక రోజు అని చెప్పి మనం పెట్టుకున్నాం. అలా కాకుండా 2 సూర్యోదయాలు 2 సూర్యాస్తమయాలు అయిన తర్వాత ఒక రోజు అని మనం పెట్టుకున్నా కానీ దానివల్ల తేడా ఏమీ లేదు. అంటే ప్రకృతిలో ఉండేటువంటి ఏదైనా ఒక స్థితి ఏదైతే ఉంటుందో, ఒక పద్ధతి ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా కనుక మనం చేసుకుంటే అది ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరము అనేటువంటిది 365 రోజులు అనేటువంటిది ఈ సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి పట్టేటువంటి సమయం కింద మనం తీసుకుంటాం కాబట్టి ఒక సంవత్సరం. అది ఈ సంవత్సరం అనేటువంటిది 365 రోజులు అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడికి అంతమవుతుంది అనేటువంటిది మన ఇష్టం. ఎప్పుడైనా మనం సంవత్సరానికి ప్రారంభంగా మనం తీసుకోవచ్చు. తీసుకుంటే అక్కడి నుంచి మనకి అవుతుంది. ఈ రోజుకి మనకి ప్రాముఖ్యం ఉందా లేదా అనేటువంటి దాని ప్రకారం కనుక మనం చూస్తే ఈ జనవరి 1వ సంవత్సరం అనేటువంటిది కూడా సంవత్సరానికి ప్రారంభంగా రావడం అనేటువంటిది వచ్చి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. అంతకుముందు సంవత్సరము ప్రారంభం అనేటువంటిది జనవరితో ఉంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే సంవత్సరానికి 10 నెలలే ఉండేటువంటి రోజులు కూడా కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత మనకి క్యాలెండర్ అనేటువంటి దాన్ని స్థిరీకరించిన తర్వాత మనకి ఈ రకంగా వచ్చింది. అయితే 2 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే దేశాచారం అనేటువంటిది, కాలాచారం అనేటువంటివి ఉంటాయి. అనేక మంది ప్రజలు కనుక ఒక దాన్ని అనుసరిస్తున్నప్పుడు దాంట్లో ఎంతో కొంత సత్యం అనేటువంటిది ఉన్నప్పటికీ ఉండకపోయినప్పటికీ కూడా దానిని కూడా ఆలంబనంగా తీసుకుని పెద్దలైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక రకమైనటువంటి పద్ధతిని ప్రవేశపెడుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఈ రకమైనటువంటి దాన్ని పాటిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి అది అలవాటైంది కాబట్టి దానిని మనం కూడా అనుసరిస్తే అది వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. మనం కొత్తదాన్ని దేన్నైనా ప్రవేశపెట్టడము అనేటువంటి దానికంట. అందువల్ల మనం ఆంగ్ల సంవత్సరాది అనేటువంటి దాన్ని కూడా మనము స్వీకరించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది ప్రపంచంలో దాన్ని చేస్తున్నారు కాబట్టి. అలాగే మనం ఏ తమిళ దేశంలోనే కనుకుంటే వాడు తమిళ సంవత్సరాలు ఎప్పుడు ప్రారంభిస్తామో ఆ రోజు కూడా పండగ కింద మెట్లేదు. మనకి ఆంధ్రదేశంలో మనం దాన్ని మనం పండగగా మనం భావించకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో కనుక మనం ఉంటే, అలాగే ఇప్పుడు మనం ముస్లిం కంట్రీలో కనుకుంటే ఇప్పుడు మొహరంతో పాటుగా వాళ్ళకి కొత్త సంవత్సరము ప్రారంభమవుతుంది. అంటే దాన్ని కూడా మనం ఒక సంవత్సరంగానే మనము స్వీకరిస్తాం. అంటే ఏ ప్రాంతంలో ఉన్నాము, ఏ సమయంలో ఉన్నాము అనేటువంటి దాన్ని బట్టి కూడా మనం ఆ కాలాచారాన్ని మనం పాటించడం అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ రకంగా కనుక మనం చూస్తే
ఏదైనా సరే మనకు ఉండేటువంటిది ఒక పద్ధతి అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆచరిస్తున్నటువంటిది కనుకుంటే దాంట్లో తప్పుల్ని వెతకడము, అది చెడ్డది అయితే పక్కకు పెట్టేయడం అనేటువంటిది వేరు తప్పిస్తే మామూలుగా మనం ఆచరించడం అనేటువంటిది దాని సౌకర్యం కోసం స్వీకరించడం అనేటువంటిది మనకి